ఇలాంటి బంక్స్ అయితే మీరు రోజుకి రెండు ఫేస్ చేస్తారు. మార్నింగ్ ఒకటి మధ్యాహ్నం వస్తుంది. కొంతమంది 2 days వస్తుంది. లాస్ట్ 1 వీక్ ట్రెండ్ ఏమైనా మారిందా? మూడు రీజన్ ఏంటి చూడండి. ఇట్స్ రెగ్యులర్ ట్రెండ్. నౌ దే షుడ్ లేజీ సప్లై అండ్ దే షుడ్ పే అండ్ దే వుడ్ గెట్. థ్యాంక్స్ సార్. విశాఖపట్నం జిల్లా వాసులందరికీ నమస్కారం. మనకు జిల్లాలో అలాగే వైజాగ్ సిటీలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందని చెప్పి కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు. మనం లాస్ట్ 1 వీక్ నుంచి కూడా రాష్ట్రం మొత్తంలో చూసుకుంటే మనకు చాలా తక్కువ డ్రై అవుట్స్, కేవలం 1 లేకపోతే 2 పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేకుండా పోవడం, పెట్రోల్ లేకుండా పోవడం చూసాం తప్ప మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న 123 పెట్రోల్ బంకుల్లో మనం ఎటువంటి కొరత లేదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వల్ల ప్రతి పెట్రోల్ బంక్లో సేల్స్ బాగా పెరగడం జరిగింది. సేల్స్ పెరగడం వల్ల రెగ్యులర్ క్యూ లైన్స్ కంటే క్యూలో కొంచెం ఎక్కువ టైం అవుతుంది తప్ప ఎంటైర్ డిస్ట్రిక్ట్లో, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ రాష్ట్రంలో ఆయిల్ సప్లయర్స్ దగ్గర నుంచి, ఓఎంసీస్ దగ్గర నుంచి, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ వీళ్ళందరి దగ్గర ఎనఫ్ స్టాక్ ఉంది అండ్ సప్లైస్ కూడా కంటిన్యూస్గా ఉన్నాయి. మనం పెట్రోల్ బంక్ వాళ్ళతో, డీలర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సైడ్ పేమెంట్ ఇష్యూస్ లేకుండా కంటిన్యూస్గా సప్లై ఎన్షూర్ చేయడం జరిగింది. ఓఎంసీస్తో డబుల్ చెక్ చేసుకున్నాము. కరెంట్లీ మోటార్ స్పిరిట్ అండ్ పెట్రోల్, డీజిల్ అండ్ పెట్రోల్ ఎటువంటి కొరత లేదు. ప్రజలందరూ ఎక్కడ కంగారు పడి పెట్రోల్ బంక్కి రష్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూయల్ ఈజ్ అడిక్వేట్లీ అవైలబుల్. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఎవరన్నా పాస్ ఆన్ చేస్తుంటే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. సో ఎంటైర్ పబ్లిక్ మై రిక్వెస్ట్ ఏంటంటే అట్ యువర్ ఓన్ టైం ఎక్కడ మీకు ఎప్పుడు ఫ్యూయల్ అవసరమైతే అప్పుడే ఫిల్ చేసుకోండి. సిచ్యువేషన్ ఈజ్ కంప్లీట్లీ నార్మల్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇన్ అవర్ ఎంటైర్ స్టేట్. So request to public is to support and not create panic at any place in the entire district. Once again at the cost of repetition చెప్తున్నాను, fuel both petrol and diesel is adequately available in the district. సో ఎప్పుడు అవసరమో అప్పుడు కొనుక్కోండి. ఎటువంటి మిస్ఇన్ఫర్మేషన్ని ప్రజలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.